ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా దీక్షా దివస్. కాంగ్రెస్ పార్టీ పైన ఏం చేయాలి? ఒక దీక్ష వచ్చింది తెలంగాణలో, మళ్ళీ ఒక సెంటిమెంట్ రగిలించాలి, ఉద్యమ స్ఫూర్తి. ఇప్పుడేమైందంటే కేసీఆర్ మాత్రమే తెలంగాణ తీసుకొచ్చిండు, కాంగ్రెస్ మాత్రమే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, గాంధీ నెహ్రూ లేకపోతే స్వాతంత్రం రాకపోతుండే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతుండే అని రెండు ప్రభుత్వాలు. చచ్చిపోయినటువంటి లక్షలాది మంది, భారతదేశ స్వాతంత్రం కోసం లక్షలాది మంది చచ్చిపోతే ఎవరికీ పేరు రాలేదు, వాళ్ళిద్దరికీ పేరు వచ్చింది. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే చచ్చిపోతే వాళ్ళకు తగులబెట్టుకుంటే, మందు తాగితే, ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతే, కాల్చుకుంటే వదిలేసి కేసీఆర్ దీక్ష చేసిండు. కేసీఆర్ దీక్ష చేసిన తర్వాత విరమణ చేస్తే ఇదే ఉస్మానియా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా, జేఏసీలన్నీ కూడా, జాక్లన్నీ కూడా ఇదే కేసీఆర్కి వ్యతిరేకంగా కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి మాట కూడా చెప్పాల్సిందే. ఇవాళ అది కూడా చరిత్రలో ఉన్నటువంటిదే. ఇదే కేసీఆర్ ట్యాంక్ బండి మీదకి పోతే ఇదే కేసీఆర్ని తరిమి కొట్టినటువంటివి కూడా చూడాల్సిందే మనం. మళ్ళీ అదే కేసీఆర్కి ఓట్లు వేసింది చూడాలి, అదే కేసీఆర్ని ఓటమి చెందించింది కూడా చూడాలి. ఇంకా అదే సెంటిమెంట్ తీసుకొచ్చి కేవలం ఆ సెంటిమెంట్ మీద 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మీ అధికారంలో మీరు చేసినటువంటి తప్పుల మీదనే ఉంటుంది తప్పితే తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్, దేవుడు కేసీఆర్ ఇది అని చెప్పుకోవడం అనేటువంటిది ఇంకా మీ భ్రమ మాత్రమే. కేసీఆర్కు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? దీక్షా దివస్ రోజు నిమ్మకాయ రసం దాగిపించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? డిసెంబర్ 9 ప్రకటన నాటికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తర్వాత కాంగ్రెస్లో, టీడీపీ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు జురిపించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పుస్తలు ఎక్కిపట్టినటువంటి వాళ్ళు ఎంతమంది టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా ఉన్నారు? ఆ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఉద్యమకారులు మీరే అనుకుంటున్నారు, కానీ ఉద్యమ ద్రోహులకు అందలం ఎక్కించి నిజమైనటువంటి ఉద్యమకారులు ఆస్తులు కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, జీవితాలను కోల్పోయినటువంటి వాళ్లకు ఏ సాయము చేయకుండా మీరు, మీ కుటుంబము కేవలం సంపాదన కోసమే చేసినటువంటి విషయం కూడా ప్రజల్లో చర్చకు వస్తుంది కదా. రెండు అంశాలు రావాల్సిందే కదా. టీఆర్ఎస్ పోరాటం కంటే ముందు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడినటువంటి అనేకమైనటువంటి సంస్థలు, పార్టీలు, వ్యక్తుల గురించి మాత్రం ఎందుకు వాళ్ళు చర్చించుకోకూడదు? 1969లో 300 మంది చేసినటువంటి బలిదానాన్ని ఎందుకు కీర్తించకూడదు? కేవలం కేసీఆర్ పోరాటం వల్ల మాత్రమే రాలేదే. కేసీఆర్ దీక్ష చేసినప్పుడు మాత్రమే కేవలం ప్రకటన వచ్చింది, ఆ తర్వాత వెనక్కిపోయింది. తెలంగాణ రాలేదు కదా. మళ్ళా 5 ఏళ్ళు పట్టింది కదా. 5 ఏళ్లలో అనేక మార్పులు జరిగినాయి కదా. కేసీఆర్లో కూడా అనేక మార్పు వచ్చింది కదా. ఆ 5 ఏళ్లలో అనేకమైనటువంటి పార్టీలు అనేకమైనటువంటి మలుపులు తీసుకుంది కదా. ఎస్, కేసీఆర్ చేసినటువంటి దాన్ని తక్కువ చూపెట్టడం లేదు, కానీ కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చిందనడం అనేటువంటిది ఇవాళ మీరు చేస్తున్నటువంటి రాజకీయమైనటువంటి పొరపాటు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు చరిత్ర తెలుస్తుంది. కేసీఆర్ పుట్టకముందు మంత్రి పదవి కోసం, చంద్రబాబు నాయుడు కోసం తిరుగుతున్నటువంటి సందర్భాలను కూడా ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని హరీష్ రావు చుట్టూ, కేసీఆర్ చుట్టూ తిరిగిండని, టీఆర్ఎస్లో ఏదో ప్రధాన కార్యదర్శి ఉన్నాడని హేళన చేస్తున్నారు కదా. అదే కేసీఆర్ దాస్యం ప్రణయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ కోసం అసెంబ్లీలో గొంతెత్తిన రోజు ఆయన మంత్రి పదవి కోల్పోయినా సరే, ఆయన ప్రాణాలు కోల్పోయినా సరే, అదే కేసీఆర్ అక్కడ మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నాడా లేదా? మరి అదే దాస్యం ప్రణయ్ భాస్కర్ని ఇవాళ ఎందుకు గుర్తుంచుకోకూడదు? తెలంగాణలో ఆ ప్రణయ్ భాస్కర్ మాట్లాడిన రోజే కదా యనమల రామకృష్ణుడు అనేటువంటి స్పీకరు తెలంగాణ అనేటువంటి పదాన్ని వాడకూడదని రూలింగ్ ఇచ్చిండు, వెనుకబడినటువంటి ప్రాంతాలను చెప్పాలన్నాడు. మరి అదే ప్రణయ్ భాస్కర్ కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి మాట్లాడితే, అదే కేసీఆర్ ఆ రోజు మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరిగినటువంటివి కూడా ఉన్నాయి కదా. సరే, తర్వాత తన అవసరం కోసమా చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతకాలం ఉన్నా సరే ఇంకా మంత్రి పదవి రాదనేటువంటి కారణం చేతనా, లేదా తెలంగాణ మీద నిజమైనటువంటి ప్రేమనా బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టినావా? 2009లో ఓడిపోతే నాకు సంబంధం లేదని ప్రజల మీద నెపం నెట్టినవా? అదే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావా? అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నావా? దాన్ని రాజకీయ ఎత్తుగడలు అన్నావా? ఏది చేసినా సరే ఎస్, కొంత కేసీఆర్
అప్పటి వరకు తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచడంలో, మిగిలినటువంటి దాన్ని చేయడంలో ఖచ్చితంగా ఆయనది ఉంది. కానీ కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందనేది అమరుల యొక్క త్యాగాలను వాళ్ళ కీర్తిని తగ్గించేసి అవమానించడమైనటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళ అమరుల యొక్క త్యాగాలను అవమానించిందే మీరంతా కూడా. అమరుల యొక్క త్యాగాలను అవమానించినటువంటి వాళ్ళు అవుతారు. కేసీఆర్ దీక్షా దివస్ పేరు మీద సెంటిమెంట్ చేసుకున్నారేమో, కానీ కేసీఆర్ కుటుంబం యొక్క పెత్తనాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం అప్పటికి ఇప్పటికీ సంపాదనలో, మీ వ్యవహారంలో, మీ అగ్రెసివ్నెస్లో, లేకపోతే మీ అహంకారంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని గుర్తించండి. పైసల కోసం లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినటువంటి మీ కుటుంబాలను కూడా ప్రజలు మర్చిపోరు. ఆ విషయాలను కూడా చర్చించుకుంటారు.